సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రజల గోడును నేరుగా విని పరిష్కార మార్గం చూపిస్తున్న వేదికగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తోంది. సమస్య చెప్పుకుంటే స్పందన లభిస్తుందనే నమ్మకంతో ప్రతి వారం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. కాకినాడలోని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన 57వ వారపు ప్రజా దర్బార్లో నగరం పరిసర ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు తమ సమస్యలను వినిపించారు. కార్యక్రమంలో కార్యాలయ ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి, నాయకులు ఆనంద్ న్యూటన్, గింజాల శ్రీనివాసరావు, జున్నూరు బాబ్జీ తదితరులు పాల్గొని అర్జీలను స్వీకరించారు. పెన్షన్ల మంజూరు, డ్రైనేజీ సమస్యలు, ఇళ్ల స్థలాల కేటాయింపు, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సాయం, ఉపాధి అవకాశాల కల్పన వంటి పలు అంశాలపై ప్రజలు వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఇన్ఛార్జి మేక లక్ష్మణమూర్తి, ఆనంద్ న్యూటన్, నులుకుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రజా దర్బార్కు వచ్చే ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యతతో పరిశీలించి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు దృష్టికి తీసుకుని వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతర సమన్వయం ద్వారా సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యను చెప్పుకునేందుకు వచ్చినప్పుడు వారికి కేవలం వినడం మాత్రమే కాదు, పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయనే నమ్మకం కల్పించడం మా బాధ్యత. ప్రజా దర్బారు అదే లక్ష్యంతో కొనసాగుతోందని వారన్నారు. అనేక మంది అర్జీదారులు తమ సమస్యలను స్పందన లభిస్తోందని, అధికారులు మరియు ప్రజాప్రతినిధుల దృష్టికి తమ సమస్యలు చేరుతున్నాయనే విశ్వాసం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. దీంతో ప్రజా దర్బార్ కేవలం అర్జీల స్వీకరణ కార్యక్రమంగా కాకుండా ప్రజల ఆశలు, ప్రభుత్వ స్పందనకు మధ్య వారధిగా, సమస్యల పరిష్కారానికి నమ్మకపు వేదికగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు. కార్యక్రమంలో డిఆర్యూసీసీ సభ్యులు ముత్తాల అనిల్ కుమార్, నాయకులు సిరియాల కొండబాబు, బండి నరేంద్ర, ఉదయ్, బర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృషి చేసి అటు సెంట్రల్ గవర్నమెంట్కి ఇటు రాష్ట్ర గవర్నమెంట్కి ఉన్న వారధిగా పనిచేసి ఈరోజు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది. అనేక సంక్షేమ కార్యక్రమాలని పార్లమెంట్లో, రాజ్యసభలో కూడా డిబేట్ చేయడం జరిగింది. ఆయన ఇవన్నీ గుర్తించి పార్టీ ఆయన మరొకసారి పార్లమెంటేరియన్గా చూడాలన్న ఉద్దేశంతో టీడీపీ పార్టీ బలోపేతం అవుతుందన్న ఉద్దేశంతో అటు నారా చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ ఈ సంకేతం ప్రభుత్వం అతను మరొకసారి రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేసి రాజ్యసభలో ఆయన యొక్క వాణి సంక్షేమం గురించి వినిపించాలన్న ఉద్దేశంతో ఆయన మళ్ళీ ఎంపిక చేయడం మా అందరికీ గర్వకారణంగా, ఈ జిల్లా వాసులకి, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వాసులకి అందరికీ కూడా అనేక విధంగా గర్వకారణంగా ఉంది. మా కాపు నాయకుడిగా, ఒక యువ నాయకుడిగా, అదేవిధంగా అనేక రీతుల్లో ఆయన కాపుల గురించి ఆలోచన చేసి అన్ని కులాలని, మతాలని కూడా బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి మా యువ నాయకుడైనటువంటి రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు గారికి మరొక్కసారి మా సానా సతీష్ బాబు టీం తరపు నుంచి, ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి కూడా మేము ఆయనకి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా టీడీపీ పార్టీ సానా సతీష్ బాబుని గుర్తించి ఆయన మరొకసారి నామినేట్ చేసిన అందరికీ కూడా, టీడీపీ శ్రేణులకి, టీడీపీలో ఉన్న పెద్ద నాయకులందరికీ కూడా ఈ సానా సతీష్ బాబు టీం తరపు నుంచి, సానా సతీష్ బాబు తరపు నుంచి అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయ వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మేము ఈ మానిటరింగ్ చేసుకుంటూ మా టీం అంతా కూడా సమిష్టిగా ముందుకెళ్తుందని చెప్పేసి సతీష్ బాబు గారికి తరపు నుంచి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మా సతీష్ బాబు గారికి గడిచిన 1.5 year రాజ్యసభ సభ్యునిగా చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం అయినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆయన వచ్చిన తర్వాత 1.5 yearలో అనేక రీతుల్లో ఆయన ఎఫెక్ట్ పెట్టి ఈ రాష్ట్రానికి ఆయన ఒక దిశానిర్దేశంగా ముందుకు వెళ్ళారు. అదే రీతిలో ఆయన యొక్క నిబద్ధతను, ఆయన యొక్క కృషిని, ఆయన యొక్క సర్వీసెస్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం మరొక్కసారి ఆయనకి నామినేట్ చేసి రాజ్యసభకి 6 సంవత్సరాలు ఉంటే ఇటువంటి మహనీయుడు గొప్పగా పనిచేస్తాడు, పార్టీకి, ఇటు ప్రజలకి, ఇటు అన్ని రకంగా ఉపయోగపడతాడని చెప్పేసి అటు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కూడా ఆయనని మళ్ళా చట్టసభకు పంపిస్తే ఆయన యొక్క సర్వీసెస్ మనం ఉపయోగించుకోవచ్చు, ఆయన యొక్క సేవలు మనం తీసుకోవచ్చు అని చెప్పేసి ఆయన మరొకసారి 6 సంవత్సరాలు చట్టసభకు పంపించి నామినేట్ చేసి నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనని మేము కూడా మేము విశేషంగా కష్టపడి పనిచేస్తాం. ఈ 6 సంవత్సరాలు ప్రజలకు మెరుగైన సేవ చేస్తాం, మెరుగైన రీతిలో మేము సర్వీసెస్ కూడా మా సానా సతీష్ బాబు తరపు నుంచి, సానా సతీష్ బాబు టీం తరపు నుంచి మేము ఈ జిల్లాలో మేము ప్రతి ఒక్కరికి చేదోడు వాదాడుగా ఉండి అటు పార్టీకి, ఇటు ప్రజలకి కూడా విధేయులమే పనిచేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటాం. అడ్డంగా ఉండడం వల్ల సుమారు వేపగాయలపాలెం, వేములవాడ, గలసపాకల, బోకాడ రైతులు చాలామంది సుమారు 800 ఎకరాల రైతులు అక్కడ దాని మీద ఆధారపడి ఉన్నారు. వారు
ఆ ధాన్యం తెచ్చుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ధాన్యం బస్తా అక్కడి నుంచి అక్కడ తెచ్చుకోవాలంటే, కడప తీసుకురావాలంటే సుమారు 150 రూపాయల నుంచి 200 రూపాయల దాకా ఖర్చు అవుతుంది. సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద ఒక వంతున కడితే రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉండదు. దీనివలన సుమారు 5-6 గ్రామాలని దగ్గర చేసినట్లు ఉంటుంది. దీని మీద రైతులు వేళ్ళందరూ రావడం, సతీష్ గారు ఆఫీస్కి వచ్చి ఒక రిప్రజెంటేషన్ పూర్వకంగా రైతులు రావడం జరిగింది. దీన్ని కూడా సతీష్ గారు దృష్టిలో పెట్టి అవసరమైతే దీనికి సుమారు 40 లక్షల పైచలకు ఖర్చు అవుతుందని చెప్పి రైతులు అడగడం జరిగింది. దీన్ని సతీష్ గారి దృష్టిలో పెట్టడం జరుగుతుంది. మరి ఇంతేకాదు ఇంకా చిన్న చాలా సంస్థల మీద రావడం జరిగింది. ఒంటరి మహిళలు అయితేనే. అలాగే ఇంకొకటి ఏంటంటే పుట్టుక నుంచి కూడా ఒక అమ్మాయికి డెఫ్ అండ్ ఆవిడ ఇంటర్మీడియట్ స్టేజ్కి వచ్చి 10th క్లాస్లో ఆవిడకి 487 మార్కులు వచ్చి మంచి మార్కులు తెచ్చుకోవడం జరిగింది. ఫైనాన్షియల్ ఎయిడ్ మాత్రం సతీష్ బాబు గారిని అడగడం జరిగింది. సతీష్ బాబు గారి యొక్క సహాయ సహకారాలతో ఫౌండేషన్ ద్వారా వాళ్ళు రిప్రజెంటేషన్ అడిగారు. దాని పరిశీలనలో చేయడం జరుగుతుంది. అలాగే రకరకాల సమస్యలు రావడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా ఉన్నంత వరకు 1-2 సమస్యలు ఇప్పుడు మన నూతనానంద్ గారు కూడా ఫోన్ చేసి దాన్ని క్లియర్ చేయడం జరిగింది.